రంగారెడ్డి రాజేందర్ నగర్ ఉప్పర్పల్లి ఆమ్ ఆద్మీ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు హేమ సుదర్శన్ పర్యటించారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య వైద్యం మాత్రమేనని ఆవిడ తెలిపారు. ప్రస్తుతం విద్య కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని, అలాగే వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్య వైద్యం ఉచితంగా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చిన్న పిల్లగాన్ని స్కూల్లో వేస్తే దగ్గర 15,000 నుంచి ₹1,00,000 అవుతుంది ఎల్కేజీ పిల్లలకు. సో వీటన్నిటి మీద ఖర్చులు మనం తగ్గించుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ తగ్గుతుంది. మనం మంచి తిండి తినగలుగుతాం. మనం మంచిగా వచ్చేసి ఇల్లు అక్కడ రెంట్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. సో ఇలాంటివి తగ్గుతాయి. అలాగే వైద్యం కూడా వచ్చేసి మనకు ఒక హాస్పిటల్ పోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే దగ్గర 5,000 నుంచి లక్షలు అవుతున్నాయి. అవన్నీ తగ్గాలి. ఎందుకంటే మనం ట్యాక్సులు కడుతున్నాం. మనం బాగుంటేనే ట్యాక్సులు కట్టి మళ్ళీ వీళ్ళకి ట్యాక్సులు కడతాం కదా. వీళ్ళ జీతాలన్నీ ఎక్కడి నుంచి పోతున్నాయి, మన రోడ్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన ట్యాక్సుల నుంచే వస్తున్నాయి. మనం బాగుంటేనే కదా వీళ్ళకి ట్యాక్సులు కట్టి దేశాలైనా రాష్ట్రాలైనా నడుస్తాయి. అదే విధంగా నేను ఒకటే ప్రజలందరినీ కోరుకున్నది, ఈ ముఖ్యంగా రాజేంద్ర నగర్ కాన్ఫరెన్స్ లో పార్టీలు మారుతూ ఈ ప్రకాష్ గౌడ్ వచ్చేసి అంతకుముందు టీడీపీ అన్నాడు, తర్వాత వచ్చేసి టీఆర్ఎస్ అన్నాడు, తర్వాత వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ అన్నాడు. కార్యక్రమం చేశాం. ఇక్కడ స్కూళ్లు కానీ అన్ని సమస్యల మీద నిలబడడానికి హేమా తిల్లోత్ గారు ఇక్కడ ఉన్నారు. ఈ యాత్ర ఇట్లాగే కొనసాగుతుంది. స్కూళ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, లేకపోతే ఇట్లా స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళ సమస్యలు కావచ్చు, ఇల్లు సమస్య కావచ్చు, ప్రతి సమస్యని టేకప్ చేసి మేము ముందుకెళ్తాం.